అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో శనివారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫిజిక్స్, ఇంజనీరింగ్ విభాగాలు ఉన్న భారస్ అండ్ హాలీ భవనంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఘటనలో ఇద్దరు మరణించగా 8 మంది గాయాల పాలయ్యారు. ముదురు రంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో నిందితుడు కాల్పులకు తెగబడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక ఈ విషయంపై పోలీసు విభాగం డిప్యూటీ చీఫ్ తిమోతి ఓహరా స్పందించారు. నిందితుడు భవనాన్ని విడుతున్న వైనాన్ని కొందరు గుర్తించారని తెలిపారు. నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై మేయర్ బెయిలీ కూడా స్పందిస్తూ యూనివర్సిటీ పరిసరాలలోని జనాలు బయటికి రావద్దని హెచ్చరించారు. ఇక ఈ ఘటనలో 8 మంది గాయాల పాలైనట్టు కూడా మేయర్ తెలిపారు. అయితే బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. అయితే మృతులు విద్యార్థుల కాదా అన్న విషయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనపై స్టూడెంట్స్ కూడా స్పందించారు. నిందితుడు తుపాకీ పట్టుకొని యూనివర్సిటీలో సంచరిస్తున్నాడని తెలియగానే తాము అప్రమత్తమయ్యామని చెప్పారు. కొందరు మంచాల కింద దాక్కుగా మరికొందరు తమ గదులకు తలుపులేసుకున్నారు. ఇక ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పందిస్తూ ఈ ఘటన గురించి తనకు సమాచారం అందిందని అన్నారు. FBI ఘటనపై దృష్టి సారించిందని చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఏ సాయమైనా చేసేందుకు FBI సిద్ధంగా ఉందని తెలిపారు.